విజయవాడ కొత్త ఆటో నగర్లో నిన్న 28 మంది మావోయిస్టుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఈ భవనానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడికి వాళ్ళు ఎలా రాగలిగారు, ఇక్కడ వాళ్ళకి సహకారం అందించింది ఎవరు, అసలు వీళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్ అద్దెకిచ్చింది ఎవరు, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. పోలీసులు కూడా దానికి సంబంధించిన విషయాల్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్ వద్ద పోలీసుల భద్రత తొలగించారు, కానీ లోపల మాత్రం ఎవరిని అలౌ చేయట్లేదు. లోపల పోలీసుల మోహరింపు అయితే ఉంది, లోపల ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఎందుకంటే పైన 3వ ఫ్లోర్లో ఇంకా ఆయుధాలు ఉన్నట్టుగా చెబుతున్న నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అయితే ఇక్కడ బోర్డు దగ్గర ఎంట్రన్స్ వద్ద ఇక్కడ ఒక పోస్టర్ పెట్టడం జరిగింది. ఒకసారి చూస్తే రెంట్ సేల్ అని ఇక్కడ ఒకటి పెట్టారు. పెట్టి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 ఫ్లోర్స్ అని ఒకటి పెట్టారు. ఇక్కడ 3300 స్క్వేర్ ఫీట్స్ కార్పెట్ ఏరియా ఫర్ ఫ్లోర్ అని రాశారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఒకసారి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడదు. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడదాము, ఏదైనా రియాక్షన్ వస్తుందో, ఏదైనా సమాచారం దొరుకుతుందో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి చూద్దాం, వాళ్ళు రియాక్ట్ అవుతారో లేదో చూద్దాం. 9348145876 ఈ నెంబర్కి నేను కాల్ చేస్తున్నాను. ఒకసారి వాళ్ళు రాజు అని పడింది పేరు కూడా ట్రూ కలర్లో. కాల్ బిజీ వస్తుంది. ఇంకొక నెంబర్ కూడా ఒకసారి మరోసారి కాల్ చేద్దాం. ఈ నెంబర్ కూడా కాల్ చేద్దాము, ఆ కాల్ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందో చూద్దాం. ఎందుకంటే వీళ్ళే చాలా కీలకం, ఇప్పుడు ఈ నెంబర్స్ గల వాళ్ళే చాలా కీలకం. ఎందుకంటే వీళ్ళ ద్వారానే మావోయిస్టులు ఇక్కడికి ఎంటర్ అయ్యారా, వీళ్ళ ద్వారానే మావోయిస్టులు ఈ భవనంలో అద్దెకి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉన్న నేపథ్యం. ఈ నెంబర్ కూడా ఒకసారి ఫోన్ చేద్దాం. 7337335876 ఈ నెంబర్ కూడా ఒకసారి కాల్ చేద్దాం, ఏదైనా రియాక్షన్ వస్తుందో చూద్దాం. పృథ్వీ అని పడింది, రింగ్ అవుతుంది కూడా. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాం, మాట్లాడి ఏం రియాక్షన్ వస్తుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి సమాచారం వీళ్ళ వద్ద ఉంటుంది. భవనంలోకి ఎలా రాగలిగారు అనేది కీలక సమాచారం తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళే స్వయంగా బిల్డింగ్ యజమాని అప్పలస్వామి నాయుడా, లేకపోతే మధ్యలో ఎవరైనా ఇక్కడ మేనేజర్ ఉన్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ నెంబర్లు ఇక్కడ పెట్టారా, వీళ్ళ ద్వారానే ఈ నెంబర్ల ద్వారానే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారనేది తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. చూద్దాం, లిఫ్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఇంతకుముందు చేసిన నెంబర్కి ఒక్కోసారి ట్రై చేద్దాం. ఇందాక బిజీ వచ్చింది కాబట్టి ఆ నెంబర్ కూడా మొత్తం 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ కూడా ట్రై చేద్దాము. ఆ నెంబర్ రింగ్ అవుతుంది, ఒకసారి మాట్లాడిద్దాం. ప్రస్తుతానికి ఏ విధంగా చెప్తారు, ఏం సమాచారం ఇస్తారో చూసే. హలో సార్, నమస్తే అండి. సార్, ఇది ఇక్కడ బిల్డింగ్ దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్ ఉంది సార్, మన ఆటో నగర్లో. హలో, ఈ నెంబర్లో ఇక్కడ మీ కాంటాక్ట్ అని ఇచ్చారు కదండి 2 నెంబర్లు. అవునండి, వేరే నెంబర్ ఉందండి. నేను వాళ్ళ దగ్గర కొమ్మస్తాను, అలా పైన ఉన్నది వాళ్ళ అబ్బాయి గారు. వాళ్ళ అబ్బాయి గారు పైన ఉంటారండి. నేను బిగ్ టీవీలో అండి, ప్రెస్ బిగ్ టీవీ కాదండి. ఇప్పుడు అంటే మొన్న మావోయిస్టులు రెంట్కి ఎవరి ద్వారా వచ్చారండి, మీ ద్వారానా? తెలియదండి, పైన అడగండి. మామూలుగా మా నెంబర్ ఇచ్చారు. అంటే మీకేం తెలియదా సమాచారం దీని గురించి? తెలియదు. వాళ్ళ అబ్బాయి ఉంటారు ఇక్కడ, అప్పలస్వామి గారి అబ్బాయి ఉంటారా? అవునండి. ఎక్కడ పైన ఉంటారా? పైన వేరే సార్ ఉంటారండి. ఆయన నెంబర్ 5 నేను చెప్తున్నానండి. ఆయన నెంబర్ కూడా ఉందా దీంట్లో? ఉందండి, ఫస్ట్ నెంబర్ అయింది. అంటే మీరు వచ్చి ఇక్కడ రెంట్లు అవి కలెక్ట్ చేసుకుంటారన్నారండి ఇక్కడ వీళ్ళు? మీరేం రారా? అయితే మిమ్మల్ని సంప్రదించలేదు అయితే ఇక్కడ 3rd ఫ్లోర్లో రెంట్ కోసం? లేదండి. వాళ్ళ అబ్బాయిని డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారా? అంటే ఈ బిల్డింగ్ దగ్గరికి ఈ మధ్యనే వచ్చారండి మీరు? ఈ 15 రోజులు ఎప్పుడు రాలేదా? అదేంటండి గుమ్మస్తా అంటున్నారు, మరి మీదే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. అదే మీ నెంబర్ ఇచ్చారు కదండి, మరి ఇక్కడ రెంట్ కావాలన్నా ఏదన్నా మీరు చేశారనుకోండి, మీరు పలానా నెంబర్ ఉందండి చాలా చేయమని చెబుతాం, అంతవరకే కదా మాడుకుంటారు మిగతా. ఇప్పుడు అంటే మీకేం తెలియదు అయితే మా ఇక్కడ మావోయిస్టులు ఉన్నారనేది 3వ ఫ్లోర్లో? తెలియదండి. మీ ద్వారా కదా వచ్చింది? కాదండి. ఇప్పుడు అప్పలస్వామి గారు ఎక్కడున్నారు? స్వామి ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం లేరండి, ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ. ఇప్పుడు తెలిసిందండి, మరి ఆయనకు తెలిసిందా ఇప్పుడు ఈ బిల్డింగ్ లో మావోయిస్టులు ఉన్నారని? తెలియదండి, మరి ఇప్పుడు కూడా తెలియదు. చెప్తారు, మాట్లాడతారు. వాళ్ళ అబ్బాయి గారితోనా? సరే, ఓకే అండి, ఓకే అండి. ఇది ఈయన గుమ్మస్తా అని చెప్తున్నారు, గుమ్మస్తాకి తెలియదని చెప్తున్నారు సమాచారం. వాళ్ళ కుమారుడు నెంబర్ అది, ఆ కుమారుడు నెంబర్కి కాల్ చేయండి, పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ కుమారుడితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి
బిజీ వస్తుంది, నెంబర్ కూడా బిజీ వస్తుంది. ప్రస్తుతానికి అయితే బిజీ వస్తుంది. ఖచ్చితంగా ఈ కాంటాక్ట్ నెంబర్ల ద్వారానే వాళ్ళు మావోయిస్టులు రెంట్కి అయితే దిగడం ఖచ్చితంగా దిగే ఉంటారని చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ ఉండరు, కేవలం ఈ కాంటాక్ట్ నెంబర్లు చూసి వీళ్ళ ద్వారానే వచ్చి ఉండాలని చెప్తున్నారు. గుమ్మస్తా మాత్రం తనకు తెలియదు, ఇక్కడ నేను చూసుకొని వాళ్ళ అబ్బాయి ఈ రెంట్ వ్యవహారాలు కానీ ఎవరికి ఇవ్వాలి అనే దాన్ని మొత్తం అనేది చూసుకుంటారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసే గుమ్మస్తాతో మనం మాట్లాడాం ఫోన్లో. అతనికి మావోయిస్టుల సంగతి తెలియదు, ఈ 15 రోజులుగా తాను ఇక్కడ లేనని చెప్తున్నారు. ఆయన కుమారుడే మొత్తం ఇదంతా చూస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం దీని మీద ఇచ్చినటువంటి నెంబర్లో ఇంకో నెంబర్కి కాల్ చేద్దాం. అది కుమారుడిగా వెంకటస్వామి నాయుడు కుమారుడిగా చెబుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో చూద్దాం ఒకసారి. ఫోన్ అయితే రింగ్ అవుతుంది, ఒకసారి మాట్లాడదాం. ఒకవేళ ఇతను కనుక ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరి ద్వారా ఈ మావోయిస్టులు ఇక్కడ రెంట్కి వచ్చారు, ఎలా ఇక్కడికి రాగలిగారనే సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి ఫోన్ అయితే రింగ్ అవుతుంది. పృథ్వీ అని ట్రూ కాలర్లో పడింది, పృథ్వీగా ఆయన పేరుగా ట్రూ కాలర్ అయితే పడింది. చూద్దాం, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఈ కేసులో అసలు ఎవరు వాళ్ళకి సహకరించారు ఏంటి అనేది వివరాలు బయటికి రావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ బిల్డింగ్ యజమానితో పాటు వీళ్ళకి ఈ బిల్డింగ్ని అద్దెకిచ్చినటువంటి వ్యవహారానికి సంబంధించిన ఇష్యూ కూడా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయన ఫోను లిఫ్ట్ చేయట్లేదు. చూడాలి మరి ఆయన తిరిగి కాల్ బ్యాక్ చేస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. కానీ గుమ్మస్తాతో మాత్రం మాట్లాడాము, అతను మాత్రం తనకి తెలియదు, మావోయిస్టులు ఎవరు ఉన్నారన్న సంగతి తెలియదు, ఆ రెంట్కి ఇచ్చింది కూడా తాను కాదు, మామూలుగా రెంట్ తీసుకోవడం అవన్నీ చేస్తాను తప్పించి ఈ మధ్యలో ఈ 3వ ఫ్లోర్ మాత్రం అద్దెకిచ్చింది ఆయన కుమారుడు స్వయంగా ఆయనే ఇచ్చారని చెబుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి. For more videos like this, subscribe Big TV channel.